నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. వేదిక అలంకరించిన పెద్దలకి, మరి ముఖ్యంగా ఈరోజు మన నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించినటువంటి వీరాంజనేయులు గారికి, అట్లాగే మన అనంతపురం పార్లమెంట్కి సమన్వయకర్తగా నియమించబడ్డ శంకర్ నారాయణ గారికి, జిల్లా అధ్యక్షుడు మైరా నరసింహయ్య గారికి, మరీ ముఖ్యంగా గత 12 ఏళ్ల నుంచి పార్టీ కోసం, జగనన్న కోసం, మా కోసం అనుక్షణం కష్టపడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ఇందాక జిల్లా అధ్యక్షులు మాట్లాడారు, మన పార్లమెంట్ సమన్వయకర్త శంకర్ నారాయణ మాట్లాడారు, అట్లాగే మన నియోజక సమన్వయకర్త వీరాంజనేయులు మాట్లాడారు. మరి అందరి మాటల సారాంశం ఒకటే, ఈ రాష్ట్రంలో పేదవాడికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా జగనన్నే ముఖ్యమంత్రి కావాలి అనేది ఒకే ఒక్క పదం అందరికీ కూడా మా అందరికీ. ఈరోజు మనం చాలా మీటింగులు ఇదే వేదిక మీద చేశాం కదా. 12 ఏళ్లలో ఓ 10 సార్లు కలిసాం. ఇక్కడ కలిసిన ప్రతిసారి 10 ఏళ్ల నుంచి జగనన్న వస్తే, ముఖ్యమంత్రి అయితే పేదవాడికి మంచి జరుగుతుంది, కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా సంక్షేమ ఫలాలు ఉంటాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చాలా మంది వక్తలు మా అందరితో సహా ఇదే వేదిక నుంచే మాట్లాడడం మీరంతా చూశారు. మరి 5 ఏళ్ల తర్వాత 2019లో జగన్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినాడో, మళ్ళీ అయిన తర్వాత కూడా ధైర్యంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు కావచ్చు, మనమంతా కూడా ఇంటింటికి వెళ్ళి జగనన్న ప్రభుత్వం ఎంత మంచి చేస్తారో చెప్పేంత కాలరేసుకొని చెప్పేంత ధైర్యాన్ని జగనన్న మనందరికీ ఇచ్చాడు. రాజకీయాల్లో ఇట్లాంటి పరిస్థితి దేశంలో ఎప్పుడూ రాలేదు. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇవన్నీ మంచి చేశాం, మేము మంచి చేసింటేనే మీరు ఓటేయండి, లేకపోతే వద్దు అని చెప్పే ధైర్యం ఉన్న, దమ్మున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో. తర్వాత మన నియోజకవర్గ విషయానికి వస్తే, నిజంగానే నేను పద్మావతి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దాదాపు 2012 నుంచి జగనన్న కోసం, జగనన్న వస్తే మంచి జరుగుతుందని నమ్మి ఏమి ఆశించకుండా నిస్వార్థంగా ఆయనతో నడిచాం. మరి నడిచినందుకు 2014లో టికెట్ ఇచ్చాడన్న, ఆ రోజు చంద్రబాబు మాయ మాటలు నమ్మి మనం ఓడిపోవాల్సి వచ్చింది. మరి మళ్ళీ కూడా 2014 నుంచి 19 వరకు కూడా జగనన్నతో పాటు మరి నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాల్లో ధర్నా చేశాం, దీక్ష చేశాం, పాదయాత్ర చేశారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు. మరి అయిన తర్వాత 2019లో మరి పద్మావతి గారిని 47,000 భారీ మెజారిటీతో మీరందరూ కలిసి గెలిపించారు. మరి గెలిచిన తర్వాత జగనన్న నాయకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి గారు ఈ నియోజకవర్గానికి ఏం చేశారో మనందరికీ తెలుసు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు
సింగరవాడ నియోజకవర్గానికి మరి ఎందుకు సమన్వయకర్తను మార్చాల్సి వచ్చిందనేది మీ అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీకందరికీ తెలుసు, ఈ నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గం ఇది. మరి ఎస్సీ నియోజకవర్గంలో మామూలుగా అందరూ మాట్లాడేది కూడా ఎస్సీలో 2 తెగలు, ముఖ్యమైన తెగలు మాల, మాదిగ. మరి ఈ నియోజకవర్గంలో మాదిగలు ఎక్కువ ఉన్నారు. ఈ సీటు మాదిగలకి ఇవ్వాలని చాలా సార్లు పలు రకాల మాదిగ సంఘాలు కావచ్చు, వీళ్ళంతా కూడా డిమాండ్ చేయడం మనమంతా కళలో చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసు, ఈరోజు ఇందాక మా వీరాజు కూడా చెప్పాడు, అభినవ్ అంబేద్కర్ గారు అంటే నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఆ రోజు, ఎస్సీలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని చంద్రబాబు నాయుడు అంటే, ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో మేమెందుకు ఎస్సీలో పుట్టలేదనే పరిస్థితిని ఈరోజు తన దానికి చేర్చుకున్నాడు. కాబట్టి ఈ రోజు మన పార్టీ ఇంత బలంగా జనాల్లో ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో జగనన్న నన్ను పద్మావతి ఎమ్మెల్యే గారిని పిలిచి ఒకటే విషయం చెప్పాడు, మనము సామాజిక న్యాయం పేరుతో గత 4.5 సంవత్సరాలుగా ఎస్సీ బీసీ మైనారిటీలకు అన్ని రకాలుగా పదవుల విషయంలో కానీ మరి సంక్షేమ పథకాల విషయంలో కానీ వాళ్ళకు న్యాయం చేస్తున్నాం. ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయి, మరి టికెట్ల విషయంలో కూడా మనం అదే న్యాయం పాటించాలా. మన నియోజకవర్గంలో మాదిగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మాదిగలకు టికెట్ ఇస్తే మీరు మీ త్యాగము ఈ నియోజకవర్గ మాదిగలే కాదు, రాష్ట్రంలో ఉన్న ఎస్సీ మాదిగలందరూ కూడా గుండెలో పెట్టుకుంటారు. ఎస్సీ మాదిగలందరూ కూడా చెప్పడం జరిగింది. రాజకీయాల్లో చాలా మందికి మాలాగా అదృష్టం ఉండదు. అంటే ఎన్నో సందర్భాల్లో నేను కావచ్చు, పద్మావతి గారు కావచ్చు, చాలా మీటింగ్లో చెప్పాము, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎందుకు కావాలంటే పేదవాడికి న్యాయం జరగాల, పేదవాడి భక్తులు మారాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. ఇదేదో జొన్నలగడ్డ పద్మావతి గారు ఎమ్మెల్యే కావడానికో కళారంగా ఎంపీ కావడానికో కాదని నేనే చాలా మీటింగ్లో చెప్పాను. అట్లాగే పార్టీ విషయాలు వచ్చినప్పుడు పార్టీ కోసం, జగనన్న కోసం మేము ఏ త్యాగానికైనా సిద్ధం, ప్రాణమైన ఇస్తామని చెప్పి చాలా మంది అలాగే చెప్తుంటారు. కానీ ఆ అవకాశం అందరికీ రాదు. ఈరోజు అవకాశం నాకు వచ్చింది. నాకు పద్మావతికి పార్టీ పట్ల, జగనన్న పట్ల ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను చూపించుకునే అవకాశం వచ్చిన దానికి నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. జగనన్న పిలిచి నాకు పద్నాలుగు చెప్పినప్పుడు ఎందుకు మార్చాల్సి వస్తుంది, ఎంతమంది మాలలు ఉన్నారు, ఎంతమంది మాదిగలు ఉన్నారు, మార్చడం వల్ల ఉపయోగం ఏంటి, రేపు పొద్దున సింగరవాడలో పద్మమైన 100% గెలుస్తుందని నాకు రిపోర్ట్స్ ఉన్నాయి. అయినా సరే మాదిగలు పెడితే మనము సామాజిక న్యాయం చూపించినట్టు ఉంటుంది. మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలని ఒక మాట చెప్తే ఇద్దరు కూడా ఒకే మాట. నేను పద్మావతి గారు సార్ మీకోసం 2012 నుంచి ఏమి ఆశించుకున్నానే మీకోసం పనిచేశాం. మీరు వస్తే ఈ రాష్ట్రంలో పేద ప్రజలు బాగుపడతారనే ఒక నమ్మకంతో పనిచేశాం. ఈరోజు ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా దేశంలోనే గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా, పేదల కోసం ఉన్న నాయకుడిగా మీరు గుర్తింపబడ్డారు. మీరు చెప్పిన మాటను తప్పకుండా తప్పకుండా శిరస వహిస్తాము. 100% మీ అడుగుజాడలో మేము నడుస్తామని ఇప్పుడు నెలన్నర కిందనే చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా జగనన్న కేవలం అంటే మంచి క్యాండిడేట్ కోసం వెతకడంలో లేట్ అయింది. కానీ ఎక్కడా కూడా మేము రెండోసారి కూడా లేదు సార్ మాకు కావాలా, మేము నమ్మకం ఉన్నాం, మేము ఇబ్బంది పడతాం, మాకేదో అన్యాయం జరుగుతుందని ఎప్పుడు కూడా మా మనసులో రాలేదు. ఆయనతో మేము అనలేదు. తర్వాత ఈరోజు మీకు అందరికీ తెలుసు, సిహెచ్ ప్రమీల నాటక అకాడమీ చైర్మన్. సిహెచ్ ప్రమీల నాటక అకాడమీ చైర్మన్ ని ఎవరు ప్రపోజ్ చేశారో మీకు ఎంతమంది తెలుసో తెలియదు. కానీ ఆ అమ్మాయికి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు. ఆ అమ్మాయిని ప్రపోజ్ చేసిందే మన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు. ఆ అమ్మాయి
అమ్మాయిలకు అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు మీరు చదువుకున్నారు, మీలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తుంది ఎప్పుడోసారి అని చెప్పి తన నోటి నుంచే చెప్పిన సందర్భాన్ని నేను ఈరోజు మీ అందరి ఎదురుగా గుర్తు చేస్తున్నాను. కొంతమంది ఈరోజు వీరాంజనేయ పార్టీలో మీకన్నా శంకరరావు చెప్పాడు, ఒక కుటుంబంలో ఉండే ఒక ముగ్గురు అన్నదమ్ములే ఎవరు కలిసికట్టుగా ఉంటారు, ఒకరి మీద అసూయ ద్వేషాలు ఉంటాయి. మరి అలాంటిది ఇంత పెద్ద నియోజకవర్గంలో డెఫినెట్ గా కొంతమందికి ఎందుకు క్యాండిడేట్ ఆయన ఎందుకు, ఆయన అయితే బాగుండేది కదా, వాళ్ళైతే బాగుండేది కదా అని రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. కానీ నేను ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు సింగరమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతితో పాటు 149 మంది అంటే 149 మంది పద్మావతి జగన్మోహన్ రెడ్డి అంటే మొత్తం 150 మంది. జగన్మోహన్ రెడ్డి కాకుండా ఈ 150 మంది కూడా కేవలం జగనన్నను చూసే ఓటు వేశారు కాబట్టి ఈరోజు విషయాన్ని మనం అంతా కూడా మర్చిపోకూడదు. ఈరోజు అభ్యర్థి వీరాంజనేయ కాదు, అభ్యర్థి జగనన్న అనుకునే మనం పని చేస్తాము. ఖచ్చితంగా జగనన్న ఏదైతే ఈరోజు మరి వీళ్ళ వెంకటప్ప ఉన్నట్టున్నాడు, స్టేజ్ నిలబడండి ఒకసారి. వెంకటప్ప నా బండ ఎస్సీ బండ మీద వల్ల సర్పంచ్ గా పనిచేశాడు. ఎప్పుడు సర్పంచ్ గా గెలిచాడు ఆయన? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ గా గెలిచాడు. ఆ రోజు గెలిచిన తర్వాత కూడా ఎటువంటి ప్రలోభాలు లోనవ్వకుండా, ఎవరికి భయపడకుండా మా సింగరమల మండలంలోనే ఒక మంచి సర్పంచ్ గా ఈ రోజు కూడా వెంకటపడుతున్నారు. మరి ఇట్లాంటి కుటుంబానికి పార్టీ కట్టుబడి ఉండి ఒక పంచాయతీలో మంచి వాళ్ళగా గుర్తింపు తెచ్చుకొని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అంత మంచిగా ఆ రోజు అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ కోసం ఉన్నాడు కాబట్టి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరమల పిఎస్సిఎస్ డైరెక్టర్ చేశాం. తర్వాత నాటక అకాడమీ చైర్మన్ ఎస్సీ మాదిక్కున్నప్పుడు మన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు ప్రమీలానే చేశారు. ఈరోజు అభ్యర్థిగా మొదటగా సీఎం గారు ప్రమీలానే ఎంపిక చేశారు. కాకపోతే వయస్సు 2-3 ఏళ్ళు తక్కువ వచ్చిందని హస్బెండ్ చూశారు. మరి హస్బెండ్ వీరాంజనేయ కూడా మీకందరికీ తెలుసో లేదో గత 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం అన్ని కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారు నడుస్తూనే ఉన్నారు. అట్లాగే నడుస్తున్నాడు కాబట్టి ఈ రోజు శ్రీపట్నం బండమీదపల్లి సచివాలయ కన్వీనర్ గా కూడా పనిచేస్తున్నాడు. ఇదేదో ఇందాక శంకరన్న చెప్పాడు, అదే తెలుగుదేశం పార్టీ అయితే డబ్బులుండే వాళ్ళ కోసం భూతత్వం పెట్టి వెతికి వేలం పాట పాడి ఎవరు డబ్బులు పెడితే వాళ్ళకు, అంటే ఈ నియోజకవర్గం కదా, జిల్లా కాదు కదా, పక్క జిల్లాల నుంచి కూడా తెచ్చి ఎమ్మెల్యేలుగా పెట్టే పరిస్థితిని మనం చూసాం, క్యాండిడేట్గా పెట్టే పరిస్థితి. ఈ రోజు జగనన్న కూడా ఎంతో మంది డబ్బులు పెట్టే వాళ్ళు మేముంటామని తిరిగినా మన పార్టీ చుట్టూ జగనన్న కేవలం పార్టీకి లాయల్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, చదువుకున్న వాడై ఉండాలి, లోకల్ వాడై ఉండాలనే ఒకే ఒక కారణంతో వీరాంజనేయ ఎంపిక చేశారు జగనన్న. మరి ఈరోజు మనందరం కూడా మరి జగనన్న పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు ఎంత బాధ ఉన్నప్పటికీ నిజంగానే నేను ఇందాకనే చెప్పాను, నేను ఎంత గొప్పగా మాట్లాడినా ఆ అదృష్టం వచ్చింది, త్యాగం చేయాల్సిన ఒక అవకాశం నాకు వచ్చింది. నేను మా మిసెస్ పద్మావతి టికెట్ త్యాగం చేశాను. నిన్నటి వరకు పద్మావతి కోసం 2019లో రోజు 12 కష్టపడితే రేపటి నుంచి ఖచ్చితంగా వీరా గెలుపు కోసం 20 గంటలు కష్టపడతాము అని ఇందులో 1% కూడా అనుమానం లేదు. మనమంతా కూడా నేను ఆ జగనన్నే నాకు ధైర్యం, కానీ మీరంతా నాకు గుండె ధైర్యం అని చెప్పి 2012 నుంచి నేను ఏం చేస్తానో చేయదో తెలియకపోయినా నా కోసం, పార్టీ కోసం, జగనన్న కోసం మీరంతా ఉన్నారు. నిజం చెప్పాలంటే మీకందరికీ మీరు అనుకున్నంత మంచి చేయలేకపోయిండొచ్చు పార్టీ కానీ నేను కానీ, బట్ ఖచ్చితంగా గత 5 సంవత్సరాలుగా జగనన్న కేవలం
ఈ దుష్ట చతుష్టయాలతో యుద్ధం చేయడానికే సరిపోయింది. మనమంతా చూసాం, ఒకవైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ లాంటి, ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్, ఇంకోవైపు ఏమో పురంధరేశ్వరి. అంటే రాజకీయాల్లో ఉన్న ఒక మన పార్టీ వల్ల ప్రతి పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీ అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్ నుంచి ఎట్లా దింపాలా, ఈయన పేదల మనిషిని తెచ్చుకుంటున్నాడు, ఇదే మంచి పేరు ఇట్లే కొనసాగితే మమ్మల్ని ఎవరు కూడా జనాలు మాట్లాడించే భయంతో అంతా కలిసికట్టుగా చేశారు. కాబట్టి ఈ 5 ఏళ్ళు కేవలం ఒకవైపు పేద ప్రజలందరికీ మంచి చేస్తూ ఇంకోవైపు వాళ్ళందరితో యుద్ధం చేస్తున్నాడు జగన్. ఈరోజు ఎన్నికల సమయం ఆసన్నమైంది. ఈ ఎన్నికలు ఎందుకు కీలకమని చెప్పామంటే ఇందాకనే చెప్పాను, పేద ప్రజలకు మంచి జరగాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. అట్లాగే ఈ దుష్ట చతుష్టయము, మిగతా ఈ శత్రువుల గుంపు ఏదైతే ఉందో, ఈ తోడేళ్ల మంది ఏదైతే ఉందో, వీళ్ళందరినీ కూడా ఒక్కసారిగా ఇళ్లకు సాగనివ్వాలా, మళ్ళీ వీళ్ళు పోటీ చేయడానికి భయపడాలని చేయాలంటే మాత్రం ఈసారి మళ్ళీ మనము సింగరమల సెక్యూరిటీ నిజం చేయాలా, ఇక్కడ సింగరమల ఎమ్మెల్యేగా వీరాన్ని గెలిపించుకోవాలా, జగన్మోహన్ని ముఖ్యమంత్రి చేయాలా అని చెప్పి మీరందరికీ కూడా పదే విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈసారి మనం గెలుస్తున్నాం, జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. చంద్రబాబు తన పార్టీ తనకు కావాల్సిన వాళ్ళ చుట్టూ ఉండే ఈ తోడేళ్ల సైన్యం అంతా కూడా చాప చుట్టేసి ఇళ్లకు పోయే పరిస్థితి వస్తుంది. రాబోయే 20 సంవత్సరాలు జగన్ అనే ముఖ్యమంత్రి ఉంటాడు. ఈ రోజు 10 ఏళ్ళ మనం పడిన కష్టం ఖచ్చితంగా వృధా కాదు. మనందరికీ కూడా ఏదో రకంగా జగన్ అన్న పార్టీ మంచి చేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే జగన్ అన్న ఎప్పుడు మనం ఈరోజు మన నియోజకవర్గాల విషయానికి వస్తే నిజంగానే నేను కాకపోతే ఇంకా మీరు 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 మనందరి జగన్ కోసం పనిచేయడానికి సిద్ధంగా చాలా మంది ఇక్కడ నాయకులంతా రెడీ ఉన్నారు. మరి ఎందుకు జగన్ పద్మావతిని మార్చినప్పటికి కూడా మళ్ళీ నన్నే నుంచి నువ్వు ఎలక్షన్ చేయాలా, మన టీం అంతా ఇట్లాగే పనిచేయాలా, మళ్ళీ నీ క్యాండిడేట్ గెలిపించుకొని రావాలా అని చెప్పి నన్ను ఆ రోజు పిలిచాడంటే ఒక్కసారి మీరంతా ఆలోచన చేయండి. ఆయన పలానా వాడు మన మనిషి అంటే ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకుంటాడు. కాకపోతే ఈ 5 ఏళ్ల సమయం వీళ్ళందరితో యుద్ధం చేయడానికి, పేద ప్రజలకు న్యాయం చేయడానికి సరిపోయింది. కాబట్టి మనకు అనుకున్నంత మేలు జరిగినపోవచ్చు, కానీ 100% రాబోయే కాలంలో మనందరికీ కూడా ఏదో రకంగా జగనన్న మంచి చేస్తాడు. మనందరం కూడా ఈరోజు కష్టపడే వాళ్ళకి పదవి విషయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాలుగా ఖచ్చితంగా మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నాతో నమ్మండి, నాతో కలిసి నడవండి. మనమంతా కలిసి వీరాన్ని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేని చేసుకోవాలా, జగన్ ముఖ్యమంత్రిని చేయాలా. దీంట్లో 1% కూడా వేరే ఆలోచన దయచేసి చేయొద్దని మీ అందరినీ కోరుతున్నాను. ఇంకొక మాట, ఈరోజు ఒక పిలుపుతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేయాలని నిన్న పొద్దు డిసైడ్ చేశారు మన అధ్యక్షులు శంకరనారాయణ. నిన్న పొద్దున అనుకొని నిన్న పొద్దున్న నుంచే లీడర్లకు మీకు అందరికీ చెప్పాను. ఒకవైపు అందరి ఆరాధ్యమైన రాముడికి ప్రతిష్ఠించబడి మరి అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చారంటేనే ఇక్కడ అభ్యర్థి జగనన్నే అనుకుంటున్నారనేది చాలా స్పష్టంగా. ఇంకో విషయం చెప్పాలి, ఈరోజు చెప్తున్నా, బయట ఎక్కడెవరో ఫోన్ చేశారంట, ఏమి ఎమ్మెల్యే రాలేదంటే నేను బయటికి చేయను. ఎమ్మెల్యే దూరగడ పద్మావతి గారికి నేను చెప్పాను ఫస్ట్ మీటింగ్ జగన్ ఇద్దరం కలిసినప్పుడే మేము ఇద్దరం కలిసే ఈ విధంగా డెఫినెట్ గా మీరు క్యాండిడేట్ ఎస్సీ మా దగ్గర పెట్టండి, గెలిపించుకొని వచ్చే బాధ్యత నేను సామాన్ తీసుకుంటా, మీకోసం పనిచేస్తామని చెప్పింది తప్పకుండా.
చెప్పా, ప్రవీణ సెలక్షన్ పద్మమదే. సో వీరా సెలక్షన్ ఎవరనేది నేను కొత్తగా చెప్పాలలేదు. కొన్ని ఆరోగ్య కారణాల వల్ల ఇప్పుడు రాలేదు, కానీ డెఫినెట్ గా నేను పద్మమ్మ ఇద్దరిని కలిసే ప్రచారం చేసి వీరాన్ని ఎమ్మెల్యేగా చేస్తాం. అదే అధికారులు జగన్ ముఖ్యమంత్రి చేసుకుంటారని, అట్లాగే జగన్ నుంచి మీకే నేను కొత్తగా చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు జిల్లా విడిపోయిన ఏదో హిందూపురం జిల్లా పని కూడా పోయినాడు, కానీ ముందు మన రాష్ట్రంగా మన జిల్లా మొత్తం అనంతపురం ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. దేవుడి నుంచి నాతో పాటు ఇందాక చెప్పినట్టుగా మేమంతా కూడా జగనన్న సైనికులాగా పనిచేశాం. మరి సో నేను కొత్తగా మీకు పరిచయం చేయాల్సిన పని లేదు. డెఫినెట్ గా శంకరన్నని ఎంపీగా గెలిపించుకోవాలి, వీరాన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. ఇద్దరు కూడా వీరేమో మరి సికింద్రాబాద్లో బండ మీద రోడ్డు మీద అందుబాటులో ఉంటాడు, శంకరన్న అనంతపురంలో అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి సారథ్యంలో జగనన్నకు మంచి పేరు వచ్చేలాగా ఈ జిల్లా కావచ్చు, మన నియోజకవర్గం కావచ్చు, ఇంకా చేయాల్సిన ఆగిపోయిన పనులన్నీ కూడా డెఫినెట్ గా పూర్తి చేస్తామని మరి పార్టీ తరఫున జగన్ తరఫున మాటిస్తూ మరొకసారి గత 15 ఏళ్ళుగా మమ్మల్ని నందు పద్మావతి నమ్మి మా వెంట నడిచారు. ముందు కూడా నన్ను సిద్ధంగా మళ్ళీ వచ్చి మీ యొక్క అంగీకారం చెప్తున్నారు, మీ సపోర్ట్ చెప్తున్నారు. మీరందరికీ పేరు పేరున పాదాభివందన చేస్తూ నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.